చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఆనాడు ఆర్థిక మంత్రిగా వ్యవహరించినటువంటి ఈటెల రాజేందర్ మీద పీసీ ఘోష్ కమిషన్ చాలా తీవ్రంగా తప్పుపట్టింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన బీజేపీ నేతగా ఉన్నారు. సో ఈ పరిణామాలను బట్టి చూస్తే బీజేపీ కూడా ఇరుకున పడబోతోందా, ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ నెలకొంది సార్. ఆల్రెడీ కాళేశ్వరం పైన విచారణ సందర్భంగా ఈటెల రాజేందర్ తీసుకున్న వైఖరే బీజేపీకి మింగుడు పడలే. బీజేపీ ఏమో ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్లో ఏముందో కేసీఆరే దీనికి కర్త కర్మ క్రియ, ఎందుకంటే ప్రభుత్వ అనుమతులు లేవు, క్యాబినెట్ అనుమతులు లేవు అని పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. ఈ కాళేశ్వరానికి కారకుడు అన్నీ కేసీఆర్ అనేది కాంగ్రెస్ అభిప్రాయం, బీజేపీ అభిప్రాయం. ఇక్కడ రెండు పార్టీలు కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. ఇందుకు భిన్నంగా ఈటెల రాజేందర్ క్యాబినెట్ అనుమతితోనే జరిగింది అని బీఆర్ఎస్ వైఖరి చెప్పారు, కేసీఆర్ అనుకూల వైఖరి చెప్పారు. వాస్తవంగా ఈటెల రాజేందర్ కేసీఆర్తో విడిపోయి కేసీఆర్ పంపిస్తే బీజేపీలో పార్టీని వీడి బీజేపీలోకి వచ్చారు. ఈటెల రాజేందర్ చాలాసార్లు చెప్పాడు, నేను వెళ్ళలేదు, వాళ్ళే నన్ను గిట్టేశారు అని. అప్పుడు అనుకున్నది చెప్పింది కూడా ఏంటంటే తాను బీజేపీలో చేరి కేసీఆర్ అవినీతి చిట్టా విప్పుతాను, కేసీఆర్ కుంభకోణాలు బయట పెడతాను అని ఈటెల రాజేందర్ బీజేపీలో చేరాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క కుంభకోణాన్ని బయటపెట్టింది లేదు, ఒక్క అవినీతి చిట్టా వదిలింది లేదు. పైగా పీసీ ఘోష్ కమిషన్ రూపంలో కేసీఆర్ను తీవ్రంగా ఆరోపణలు చేస్తూ నివేదిక వస్తే ఆ కీలకమైన సమయంలో బీజేపీ వాదనకు భిన్నంగా కేసీఆర్కు ఉపయోగపడే స్టాండ్ తీసుకున్నాడు ఈటెల రాజేందర్. సో ఈటెల చెప్పింది ఏంటి, వచ్చినప్పుడు కేసీఆర్ అవినీతి చిట్టా ఇప్పుతానని చెప్పి వచ్చాడు. చిట్టా ఇప్పకపోగా దాన్ని చిట్టాను దాచే ప్రయత్నం చేశాడని ఆరోపణ. ఎందుకంటే కాళేశ్వరం పైన క్లియర్గా స్టాండ్ తీసుకొని ఇది క్యాబినెట్ నిర్ణయం కాదు, ఇది కేవలం కేసీఆర్ నిర్ణయమే అని కేసీఆర్ని టార్గెట్ చేయాల్సింది పోయి కేసీఆర్కు ఉపయోగపడే స్టాండ్ తీసుకున్నాడు ఈటెల రాజేందర్. ఇప్పుడు మీరు అన్నట్లు పీసీ ఘోష్ కమిషన్ నివేదికలు కూడా స్పష్టంగా అప్పుడు ఆర్థిక మంత్రి ఇప్పుడు బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ పైన సూటిగానే చెప్పింది. ఈటెల రాజేందర్ showed a lack of commitment and integrity to protect the financial and economic interest of the newly found state అని ఆ నివేదికలో ఉన్న పదాలు నేను చెప్తున్నాను. అంటే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల్ని కాపాడడంలో అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నిబద్ధతను చూపలేదు, నిజాయితీని చూపలేదు అని ఒక ప్రకటించాడు. అంటే మామూలుగా వ్యాఖ్య కాదు కదా ఇది. సో ఇప్పుడు బీజేపీకి ఏంటి తంట? ఇప్పుడు బీజేపీ ఈ నివేదికలను సమర్థించి ఈ నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ పైన దాడి చేయకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న వాదన బలపడుతుంది. ఈ వాదన ఆల్రెడీ కవిత చేసింది, తర్వాత బండి సంజయ్ చేశాడు, సీఎం రమేష్ సాక్షిని. తాజాగా పార్టీని వీడుతున్న గువ్వల బాలరాజు అదే చెప్తున్నాడు, ఆయన ఆడియో కూడా లీక్ అయింది. ఎలాగూ బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుంది లేదా విలీనం చేయబోతున్నారు, వాళ్ళకన్నా ముందు నేనే పోతే అయిపోతుంది కదా అని. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ గనక ఈ కమిషన్ నివేదిక పైన కాంగ్రెస్ భారీగా దాడి చేస్తుంటే కొద్దిగా చప్పచప్పగా రియాక్ట్ అయినా లేదా రియాక్ట్ కాకపోయినా బీజేపీకి భారీగా నష్టం. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావనే 2023 ఎలక్షన్స్లో కాంగ్రెస్కి అధికారం తెప్పించింది. ఉప ఎన్నికల సమయంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన భారీ అనుకూలత కాస్త కరిగిపోయింది. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ అందులో కేసీఆర్ పైన అవినీతి ఆరోపణల పైన బీజేపీ నోరు మూసుకొని ఉండలేదు. మరి బీజేపీ కూడా కాంగ్రెస్ తరహాలోనే తీవ్రంగా కేసీఆర్ పైన అటాక్ చేస్తే సహజంగా క్వశ్చన్ వస్తాం, మరి మీ నాయకుడు ఈటెల రాజేందర్ సంగతి ఏంటి అని. ఒకటి, ఆయనకు కూడా లాక్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ఇంటెగ్రిటీ, పీసీ ఘోష్ కమిషన్ ఆయన కూడా తప్పు, ఈటెల రాజేందర్ తప్పు పట్టింది. పైగా ఈటెల రాజేందర్ ఏమో కేసీఆర్ అనుకూల వైఖరి తీసుకుంటున్నాడు. దీనికి ఈ రెండింటి మీద బీజేపీ ఏం ఆన్సర్ చెప్తుంది? ఇది ఇండివిజువల్ వైఖరి, అది ఆయన చూసుకోమని అంటే ఈటలను బీజేపీ డిజోన్ చేసుకోవడం అవుతుంది. ఆల్రెడీ ఆయనకు అధ్యక్ష పదవి ఇయ్యక, కేంద్ర మంత్రి సహాయ మంత్రి పదవి లేక
ఒక రకంగా ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో ఉండి ఈ మధ్య జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. సో నా కొడుక అనుకుంటా మాట్లాడింది, బీ కేర్ఫుల్ నా కొడుక అన్న వ్యాఖ్యలు కూడా మనం చూసాం. సో అందువల్ల ఇప్పుడు ఈటల రాజేందర్ వ్యతిరేక వర్గానికి ఇది బ్రహ్మాండంగా బంగారు ప్లేట్లో వచ్చిన అవకాశం ఇది. అందులో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న వార్తలు వస్తున్నాయి. ఆ సమయంలో ఈటల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి వస్తుంది అని కూడా వార్తలు. ఇటీవల ఆంధ్రజ్యోతిలో బండి సంజయ్ తనను మంత్రి పదవి బాధ్యతల నుంచి విడుదల చేయండి, నేను వెళ్ళి రాష్ట్రంలో పనిచేసుకుంటాను అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. సో ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి వస్తుందా అనే సందర్భంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. అందువల్ల ఖచ్చితంగా బీజేపీకి ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా యుద్ధం చేద్దామంటే తమ నాయకుడైన ఈటల రాజేందర్ కూడా కమిషన్ తప్పుపట్టింది. కాదని వదిలేద్దామంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన పెరుగుతుంది. లేదు ఇది పార్టీకి సంబంధం లేదు, ఈటలే చూసుకోవాలి అంటే ఈటల నుండి బీజేపీ డిజోన్ చేసుకున్నట్టు అవుతుంది. ఆల్రెడీ ఈటల రాజేందర్ సల్కింగ్ విత్ ఫ్రస్ట్రేషన్, అంటే తన పార్టీలో సైడ్ లైన్ చేస్తున్నారు. ఆఖరికి హుజూరాబాద్లో కూడా తన వారిని అది అక్కడ రాజీనామా చేసిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భాషలో చెప్పాలంటే ఈటల వర్గాన్ని తొక్కిపారేస్తున్నారు అన్న భావనలో ఆయన ఉన్నారు. సో ఇప్పుడు తనను పార్టీ కీలక సమయంలో సమర్థించకపోతే డిజోన్ చేసుకుంటే ఏంటి అనేది వస్తుంది. ఈటల వ్యతిరేక వర్గానికి బ్రహ్మాండంగా ఆయుధాలు ఇచ్చింది. అందువల్ల బీజేపీకి ఖచ్చితంగా పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఈటలను తప్పుపట్టడం ఇప్పుడు తంటాగా మారింది. నిజంగానే ఈటల రాజేందర్ బీజేపీలో ఉండుండకపోతే బీజేపీ మామూలుగా దూకుడు ఉండేది కాదు. ఇప్పుడు ఈటల వల్ల బీజేపీ కేసీఆర్ పైన అదే రకమైన దూకుడు ప్రదర్శిస్తుందా లేదా అనేది ఇప్పుడు సంథింగ్ వెరీ వెరీ సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. మరి కేసీఆర్ పైన అటాక్ చేసి ఈటల వెనకేసుకొస్తుందా, ఈటల వదిలేస్తుందా, ఈటల కోసం కేసీఆర్ పైన తన పోరాటాన్ని నీరు కారుస్తుందా బీజేపీ చూడాలి.